మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియల గ్రామంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో భాగంగా స్థానిక భవానీ రైస్ మిల్లో తనిఖీలు చేపట్టగా సుమారు 500 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారని పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ జరిపిన అనంతరం తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. రామాయంపేట మండలంలో గల కాటపల్లి శివార్లో గల భవానీ రైస్ మిల్లో పీడీఎస్ రైస్ను రీసైక్లింగ్ చేస్తున్న సమాచారం ఉంది మాకు. ఆ సమాచారం మేరకు వచ్చి ఇక్కడ చెక్ చేయగా రీసైక్లింగ్ చేస్తున్నారు అక్కడ. అదే విషయం వీళ్ళ డిఎం గారికి డీసీఓ గారికి చెప్పి అక్కడ తీసుకొని వచ్చి చేసాం. పంజామా చేసి అవన్నీ 544 బ్యాగ్స్ దొరికినాయి. ఆ సైడ్లో పెట్టిన మొత్తం ఎన్ని బ్యాగ్స్ సార్? 544. చేయలే, వెయిట్ చేయలేదు. సుమారు ఎంత ఉండొచ్చు సార్? 500 క్వింటాలు ఉంటాయా? ఉండదు. 544 బ్యాగ్ ఉంటుంది. 250, 520, 250 ఉండొచ్చు. 250 క్వింటాల వరకు ఉండొచ్చు. అంతే. కాంటెస్ట్ ఇప్పుడు కేసు చేసిరా సార్? ఇప్పుడు చేయాలి, వాళ్ళు చేస్తారు. ఎస్ఎల్ మీద చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మీ పేరు సార్? ద్రోణాచార్యులు, అడిషనల్ ఎస్పీ, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, సిఐడి ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లైస్ హైదరాబాద్.